హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు కానీ కామెంట్ చేయండి. సో ఇన్నాళ్ళకి మనకైతే చిన్న ఖాళీ దొరికింది అనమాట. సో సండే కదా ఈరోజు అలా బయటకు వెళ్దాం అని చెప్పేసి, ఎలాగో వెదర్ కూడా బాగానే ఉంది, 13 degrees Celsius. సూపర్. అలా పక్కనుండే బేవస్లోకి వెళ్దాం. అలాగే ఈరోజు మాట్లాడతాను, అసలు కెనడాకి రావాలా వద్దా, అసలు కెనడా పొజిషన్ ఏంటి, ప్రస్తుతానికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు రూల్స్ అన్నీ మారిపోయి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి రావాలా వద్దా, అది ఎంతవరకు వర్త్ అనేది వరకు అనేదంతా నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలోని. సో చూడండి గాయస్, వీడియో అయితే చూడండి. ఇదిగో మనైతే షెర్బుక్ స్ట్రీట్కి వచ్చాము. దీన్ని షెర్బుక్ స్ట్రీట్ అంటారు. అటువైపు డౌన్ టౌన్, అంటే ఇదంతా డౌన్ టౌన్ అయితే, కాకపోతే ఇది డౌన్ టౌన్, ఇది షెర్బుక్ స్ట్రీట్ అనమాట. సో అదన్నమాట. ఇక పక్కనే బేవస్లోకి వచ్చేసరికి పక్కనే నుంచి అక్కడికి వెళ్తే మనకి బస్సు దొరికింది. ఒక 2 kilometers వెళ్ళగా నన్ను అర్థం బాగా కదా. ఒక 2 kilometers ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ దింపేస్తుంది 2 minutesలోనే. సో బేవస్కి వెళ్ళి మొత్తాన్ని డిస్కస్ చేద్దాం. సో గైస్, స్టాప్కి అయితే వచ్చాము. మనం వచ్చేసరికి ఇక్కడ 165 బస్సు ఎక్కాలి. ఒక 2 minutesలో ఉంది. 166 కూడా వెళ్తుంది అక్కడికి. సో అలా మాట వెయిట్ చేస్తాం ఇక్కడ. ఒక 2 minutes బస్సు చూద్దాం అసలు. సో బస్ అయితే వచ్చింది కాకపోతే 3 minutes లేట్ అయింది. ఇంకే సండే కదా చూసింది. సో అయితే లొకేషన్ దగ్గరికి వచ్చాం. సో బస్ వచ్చింది. చూడండి, చిన్న వ్యూ చూడండి. ఇలా వచ్చాం మనం, ఈ రోడ్ నుంచి ఇలా వచ్చాం. అదో మన దింపిన బస్సు. సో ఈరోజు వచ్చేసరికి డేటు May 24th సండే. సో సమ్మర్ లైట్గా స్టార్ట్ అవుతుంది ఇక్కడ, అంటే వింటర్ మొత్తం అయిపోయింది. ఇంకా ఈ మంచు అన్నీ మొత్తం ఇంకా సెట్ అయిపోయి మాట, ఇంకా మంచు లేనట్టే. సో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. నాకు తెలిసి ఈరోజు ఎక్కువ మంది ఉంటారు పార్క్లోనే, అంటే మరీ ఎక్కువ మంది ఏం కాదు, కొంచెం మంది ఎక్కువ ఉంటారు, ఎందుకంటే సండే కదా. సో ఇక్కడ బేవస్ లేక్ అనేది మంచి ఫేమస్ మాట, ఎందుకంటే ఇక్కడ డౌన్ టౌన్లో ఇది లొకేషన్ బాగుంటుంది కూర్చోడానికి, క్యాంపింగ్ వాటికి, ఇంకా ఫ్రెండ్స్ తోటి వాటితో, అంటే చిన్న చిన్న గేమ్స్ ఆడడం బాగుంటుంది అన్నమాట. స్పేస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలామంది ఇక్కడ సైక్లింగ్ కూడా చేస్తారు. ఇగో ఈ రోడ్స్ స్పెషల్గా వాళ్ళ గురించి చేశారన్నమాట. చెప్పాను లేదో సైక్లింగ్. సో ఏముందంటే కార్కి సైకిల్ తగిలించుకొని వచ్చేస్తారు. ఇక్కడ కార్ పార్క్ చేసి సైకిల్ అంతా పార్క్ చుట్టూ రౌండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో అది చూడండి ఎంత బాగుందో. నేను ఎందుకని మంచిదని చెప్పేసి లోపల ఎన్నర్ లేయర్ ఒకటి వేసాను. మళ్ళీ చలి పెరిగిపోతే మళ్ళీ కష్టం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఎందుకని మంచిదని చెప్పేసి ఒక లేయర్ వేస్తాను లోపల. సో అది మాట. చూడండి ఇక్కడ ఎల్లో పూలు తెగ కనిపిస్తున్నాయి నాకైతే. చూడండి ఎల్లో పూలు, ఈ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఆ పువ్వుల్ని. సో ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర కామన్గా ఏదైనా అబ్జర్వ్ చేశానంటే అది పెట్టండి. అందరి దగ్గర ఏదో ఒక పెట్ ఉంటుంది అన్నమాట. ఏ పిల్లో, కుక్క, రకరకాల కుక్కలు ఉంటాయి, ఐ మీన్ బ్రీడ్స్ ఉంటాయి ఇక్కడ. రాట్వీలర్ ఉంటుంది, ఇంకా హస్కీ ఎక్కువ ఉంటుంది. హస్కీ ఇక్కడ అంత ప్రైస్ కూడా కాదు, అడిగాను. ఒక $400 నుంచి $600 వరకు ఉంటుంది. మన అంటే బ్రీడ్ బట్టి, ఇంకా కలర్స్ బట్టి, ఇంకా అంతే, ఇంకా అమ్మినోడు బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ఇది పెట్ షాప్స్. సో అలా మాట. చూడండి ఎంత బాగుందో అంతా. సో ఏంటంటే వాళ్ళకి పెట్స్ ఎందుకంటే అంత అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇక్కడ కమ్యూనిటీలో ఉండదు అన్నమాట. అదే అంతా చూడు ఇండియాలో అంటే ఫ్యామిలీ, పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మనకు అంత బోర్ కొట్టదు. పెద్ద అమ్మాలు ఉంటారు, పిన్నాలు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఎంత పెద్ద కమ్యూనిటీ ఉండదు అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెట్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర, ఏ పిల్లో కుక్క పెట్టుకుంటారు. నీట్గా అంతా టైంపాస్ చేసుకుంటారు అన్నమాట, లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి. సో అలా మాట. చూడండి ఎన్ని మంది వచ్చారు. ఇన్ని మందిని చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైము. ఇన్ని మందిని చూడడం అయితే నేనైతే ఇదే కొంచెం, అంటే పార్క్లో ఇన్ని మంది ఉండడం అంటే కొంచెం చాలా రేర్ మాట. ఎందుకంటే రారు పెద్దగా జనాలు ఇక్కడ బయటికి. పార్క్ అలా ఖాళీ గడుపుతుంటే. సో ఇప్పుడు చూస్తే బెంచే ఖాళీ లేదు ఎక్కడైనా. చూద్దాం ఏ బెంచ్ బాగుంటుందో, ఆ బెంచ్ మీద కూర్చొని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది. ఇదేంటంటే వాటర్ అన్నమాట. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే వాటర్ వస్తుంది. ఇది వాటర్
నీటికి అలా తాగాడు. సో హీవీగో మనం వచ్చాం బీవర్స్ లేక్ చూపిస్తుంది చూడండి ఎలా ఉందో. ఈయనే బీవర్స్ లేక్ అంటారు అనమాట. మా ఇంటి దగ్గర జస్ట్ నడుచుకొని వచ్చేయచ్చు, కాకపోతే బస్సు తీసుకుంటే బెటర్. ఎందుకంటే అప్పహిల్ కదా, అనవసరంగా కలిసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం నడాలి. ఎందుకంటే నడాలంటే మరి మళ్ళీ ఎనర్జీ అది ఇది అవుతుంది కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ బస్సే తీసుకుంటారు అందరూ. సో నేను కూడా బస్సు తీసుకున్నాను. సో అలా మాట చూద్దాం, మంచి ప్లేస్ చూద్దాం. ఏ ప్లేస్ బాగుందో అలా అక్కడ ఏరియా బాగున్నట్టుగా ఉంది. అక్కడికి అదే ఖాళీగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే అవతలకి అంత డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి మనం అటువంటి ఐసోలేషన్ ఏరియాస్ చూసుకుందాం. సో అలా మాట. సో ఎండ కూడా స్టార్ట్ అవుతుంది, బాగుంది. సో చూడండి ఇక్కడ నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో. అఫ్కోర్స్ కొంచెం చెత్త కూడా ఉంది, కానీ అంతే. కానీ నీళ్ళైతే చాలా క్లియర్గా ఉంది. సో మనం వచ్చేసరికి అటువైపు ప్లేసెస్ కొంచెం ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం. అక్కడ మనం వచ్చింది అయితే అటువైపు నుంచి వచ్చాం. అటువైపు నుంచి వచ్చి ఇలా వచ్చాం. సో 10 నిమిషాలు అటు ఇటు తిరిగి లాస్ట్కి మనం ఈ ప్లేస్లో అయితే సెట్ అయ్యాం. ఎందుకంటే ఆ ప్లేస్ ఎందుకు వద్దు, ఈ ప్లేస్ ఎందుకు కావాలంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే కొంచెం మీకు లేక్ వ్యూ కూడా కనిపిస్తుంది కదా అని కొంచెం ఈ ఏరియా అయితే సెలెక్ట్ చేశాను. దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళు మా 10 మీటర్స్ రేడియస్లో. సో మనం ఇక్కడ ఎంత గోల్ చేసినా అవతల కనబడుతుంది కాబట్టి. సో అది మాట, మన టాపిక్ వద్దాం. సో ఈజ్ ఇట్ వర్త్ టు కమ్ టు కెనడా? అసలు ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడికి వస్తున్నప్పటికీ మనకి ఎంత ఖర్చు అవుద్ది, ఎన్ని రోజులు అయ్యాక, ఎన్ని రూల్స్ చేంజ్ అయ్యాక అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు రావడానికి ఎంత ఖర్చు అవుద్ది అంటే జస్ట్ రౌండ్ ఫిగర్లో చెప్పేస్తున్నాను నేను, అన్ని యావరేజ్ కౌంట్లో వేసుకొని చెప్తున్నాను. సో ట్యూషన్ ఫీజు వచ్చేసరికి స్టడీకి ట్యూషన్ ఫీజుకి వచ్చేసరికి మనకు వచ్చేసరికి 40,000 కెనేడియన్ డాలర్స్ అవుతుంది. అది ఇంచుమించు ఒక 24 lakhs ఉంటుంది. సో 24 lakhs. దాని తర్వాత జిఎస్టీ వచ్చేసరికి 20,000 ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు అది. సో 20,000 ఆల్రెడీ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే వాళ్ళు మార్చేశారు ప్లేట్లు. సో మనకు వచ్చేసరికి ఇప్పుడు $20,000 అవుతుంది కాబట్టి అది ఐఎన్ఆర్లో చూస్తే మనకు వచ్చేసరికి ఒక 12,50,000 అవుతుంది. అండ్ వీసా, ఐఎల్టీఎస్, ఇంకా ఇవి ఎస్ఓపీస్, ఎల్ఓఆర్స్ ఇవన్నీ అన్నీ కలిపితే ఒక ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కలిపి నేను రౌండ్ ఫిగర్లో 150 అంటే 150,000 పెడుతున్నాను అనమాట. సో 150 + 24 + 12.5 కంప్లీట్ చేసుకొని చూస్తే ఒక 38 lakhs అవుతుంది అనమాట. మీ ఇష్టం, మీరు 40 lakhs కూడా పెట్టుకోవచ్చు. సో 40 lakhs, లెట్స్ సే 40 lakhs. సో 40 lakhs పడుతుంది అనమాట కెనడా రావడానికి ప్రజెంట్. ఇట్ కుడ్ బి ఏ కాలేజ్, ఇట్ కుడ్ బి ద యూనివర్సిటీకి దానికి ఒక 1-2 lakhs డిఫరెన్స్ ఉంటుందేమో అంతే. కానీ ఇట్స్ సిమిలర్, ఇంచుమించు అంతే పే చేస్తాం మనం. సో 40 lakhs పెట్టాను ప్రస్తుతానికి. సో 40 lakhs పెట్టి కెనడాకి రావడం వర్తా కాదా అని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో మేము ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ కెనడాలో ఎలా ఉందంటే, రెసిషన్ ఇంకా ఉంది, అంటే మొత్తం బాగాలేదు, ఇంకా ఉంది, ఇక్కడ కొంచెం ఉంది. సో ఇక్కడ రెసిషన్ ఎలా అంటే, ప్రజెంట్ అయితే జాబ్స్ అయితే హైరింగ్ ఉన్నాయి, అంటే మరీ ఎక్కువ లేవు, తక్కువ లేదు, కానీ హైరింగ్ అయితే ఉంది. జాబ్ వేకెన్సీస్ అయితే ఇంకా ఉన్నాయి. యూ కెన్ సీ ఇట్ ఇండీడ్, లింక్డ్ఇన్లో చూడండి, ఇంకా గ్లాస్ డోర్ చూడండి, ఇంకా మానిస్టర్ చూడండి, ఇంట్లో ఇంకా ఇండస్ట్రీకి అయితే ఇంకా అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి. సో అంటే రెసిషన్ ఎందుకు ఉన్నది అంటే, ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు మనకు వచ్చేసరికి, లిమిటెడ్ ఉన్నాయన్నమాట, లిమిటెడ్ హైరింగ్ అంతా. సో లిమిటెడ్ హైరింగ్లో ఎలా ఉంటుందంటే, మనకి ప్రెసెంట్ లిమిటెడ్ హైరింగ్లో ఎలా ఉంటుందంటే, కంపెనీస్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెలెక్ట్ చేస్తారన్నమాట. ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎలా అంటే, అతనికి అప్లికెంట్కి అట్లీస్ట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ హ్యాస్ టు డన్ హిజ్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్, అట్లీస్ట్ మాస్టర్స్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చూస్తారన్నమాట. వాడికి తక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేయడానికి అలా చూస్తారన్నమాట. ప్రజెంట్ మార్కెట్ అలా ఉంది. సో అలా మాట మనకు వచ్చేసరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళు వచ్చేసరికి సెలెక్ట్ చేసుకుని చూస్తారన్నమాట. ఇప్పటివరకు నేను చెప్పింది వచ్చేసరికి ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే కోఆర్డినేటర్, అంటే ఇవి బేసిక్ మాట. ఇంటర్న్ తర్వాత కోఆర్డినేటర్, ఇంకా జూనియర్ ఇంజనీర్, ఇవన్నీ ఇక్కడ వచ్చేసరికి బేసిక్ మాట. సో బేసిక్కే వీళ్ళు వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఇంకా మాట్లాడుతాం దాని గురించి.
సో ప్రజెంట్ నాకు తెలిసిన వాళ్ళ సిచ్యువేషన్ చెప్తాను. సో నాకు వచ్చేసరికి నాకు మా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా పక్క కాలేజ్ వాళ్ళు కూడా కొంచెం గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే అందులో వచ్చేసరికి మెజారిటీ మందికి అయితే జాబ్స్ అయితే రాలేదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా అంటే కొన్ని మందికి ఉంది, కొన్ని మందికి లేదు. ఉన్నోళ్ళకి రాలేదు, లేని వాళ్ళు కూడా అంత రాలేదన్నమాట. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఎలా అంటే డేకి ఒక 10-20 అప్లికేషన్స్ అలా వేస్తున్నారు. అంటే అది మీకు చిన్న నెంబర్ అయి ఉండొచ్చు, కానీ మొత్తం అంతా ఫిల్ చేయాలి. అంటే కంపెనీ సైట్కి వెళ్ళి మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కొక్క సైట్లో ఫిల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క అప్లికేషన్కి అట్లీస్ట్ 15-20 మినిట్స్ అయితే పడుతుంది. సో అలా అప్లై చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకి వచ్చేసరికి ఈ లాస్ట్ 2-3 మంత్స్లోని ఇన్ని అప్లై చేస్తే అలా అరౌండ్ ఒక 400 అప్లికేషన్స్ వేశారు ఒక్కొక్కరు. వాళ్ళకి వచ్చేసరికి 1, 2, 3 అంటే మ్యాక్స్ కేసులో వచ్చేసరికి 3 ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఆ 3 ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు అడిగింది వచ్చేసరికి రిలేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది అనమాట. సో నా కంప్యూటర్ సైన్స్లో నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ఉందని అంటే నాకు పైథాన్ డొమైన్లో ఉన్న ఎక్స్పీరియన్సే కావాలి. ఐ మీన్ ఒక సర్టెన్ డొమైన్ అడుగుతున్నారు అనమాట. సో అలా పర్టికులర్గా చూస్తున్నారు. సో అందులోనే ఎక్స్పీరియన్స్ ఉంటేనే లేదా తీసుకుంటారు, లేదంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ చూస్తున్నారు. అంటే రిప్లై ఇవ్వకుండా, అంటే డిక్లేర్ చేయకుండా, ఇంటర్వ్యూ డిక్లేర్ చేయకుండా, అలా అంటే సెలెక్టెడా కాదని చెప్పకుండా, ఇంటర్వ్యూ అయిపోయి కూడా ఒక 2-3 వీక్స్ 4 వీక్స్ తర్వాత కూడా రిప్లై ఇవ్వకుండా, సో అలా అవుతుందన్నమాట. సో మార్కెట్ పొజిషన్ అయితే అంత బాగాలేదు. లెట్స్ సీ, ముందు బాగా అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. అందరూ అలాగే అనుకుంటున్నాం. సో అలా మాట ప్రజెంట్ సిచ్యువేషన్. సో వాళ్ళు జాబ్ రాలేని వాళ్ళు, ఇంకా ఎవరికి సెట్ అవ్వలేని వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ టైమే ఫుల్ టైం కానీ చేసుకుంటున్నారు. సో పార్ట్ టైం ఫుల్ టైం ఎలా అంటే ఈ స్టోర్లోనే మనం ఈ ఊబర్స్ ఇవన్నీ చేస్తాం కదా, సో ఇదే ఫుల్ టైం కానీ చేస్తున్నారు. దాన్నే ఫుల్ టైం అంటున్నారు. సో అది చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, అంటే నాకు కనబడిన ఇది ఇష్యూ. సో ఇదేంటంటే మనం ఎప్పుడైతే పార్ట్ టైం జాబ్ మీద ఫుల్ టైం పెట్టేస్తాం మనం. సో ఫుల్ టైం పెడుతున్నప్పుడు మనం వచ్చేసరికి మన మెయిన్ గోల్ అనేది మర్చిపోతాం అన్నమాట. సో ఈ పార్ట్ టైం ఫుల్ టైం చేయడం వల్ల డబ్బులు అయితే వస్తాయి, మనీ అయితే వస్తుంది. అల్టిమేట్లీ మన దగ్గరికి వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే పెరుగుతుంది, మనీ వస్తుంది. అప్పుల మీద, ఇంకా ఈ లోన్స్, ఇంకా ఈ ఎడ్యుకేషన్ లోన్స్, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫోకస్ చేసిన టైంలో ఏం చేస్తాం అంటే మనం మెయిన్ కోర్స్ మర్చిపోతాం అన్నమాట. మెయిన్ కోర్స్ ఎలా అంటే స్కిల్స్ పెంచుకోవడం, సర్టిఫికేషన్స్ చేయడం, ఇంటర్న్షిప్స్ ఏంటంటే చూడడం, ఇంకా ఈ ఏమంటారు ఈ నెట్వర్క్ ఈవెంట్స్, వీటికి ఇంకా రిక్రూట్మెంట్ ఈవెంట్స్, వీటిని స్కిప్ చేస్తూ ఉంటాం అన్నమాట. పార్ట్ టైం చేస్తూ, ఇంకా అలా పార్ట్ టైం ఫుల్గా దాని మీద టైం అంటూ పెడుతూ ఉంటే మనం వచ్చేసరికి ఈ మెయిన్ కోర్స్ మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో అదైతే నేనైతే రికమెండ్ చేయను. పార్ట్ టైం లాగే చూడండి. అన్లెస్ మీకు అంటే ఇంకా మనకి ఏం గోల్ లేదు అన్నాళ్ళు ఇంకా అలా చేయొచ్చు. కానీ ఇంకా నాకు జాబ్ కావాలి, మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. మంచి స్కిల్స్ నేర్చుకోండి. ఇంకా సో స్కిల్స్ అంటే ఇంకా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి. ఇంటర్వ్యూలో మ్యాక్స్ ప్రాజెక్ట్స్ అడుగుతారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ డిఫెండ్ చేసుకునే తర్వాత నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అడుగుతారు అనమాట. మీ కోర్సెస్లో ఏ ప్రాజెక్ట్స్ చేశారో ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమండి. సో మీరు వచ్చేసరికి ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ కూడా చేయండి. ఎలా అంటే మీకు సబ్జెక్ట్ రిలేటెడ్లోనే మీ ఓన్గా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి జిట్ హబ్స్లోని వాటిలోని పెట్టి ఇలాగ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేయండి. సో మీ నెట్వర్క్ అనేది అలా పెంచుకోవడానికి ట్రై చేయండి, రాదర్ దెన్ మీ ఫుల్ టైం పార్ట్ టైం మీద పెట్టే కంట. సో అది మాట నా పాయింట్, తప్పుగా అర్థం చేసుకోకండి ఒకవేళ మీరు హట్ అయితే. ఇంతవరకు వచ్చాక ఇంకొకరు ఇష్యూ కూడా చెప్పాలి ఇక్కడ మెయిన్గా జరుగుతుంది మన కెనడాలోని. సో ఇది వచ్చేసరికి స్టూడెంట్స్ వన్స్ అంటే చాలామంది స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడే ఇంకొందరు వర్క్ వీసాకి వెళ్ళంటనే కార్ అనేది తీసేసుకుంటున్నారు. సో కార్ అనేది ఇక్కడ డిపెండ్స్. మాంట్రియల్ లాంటి ఏరియాస్ అయితే కార్ మ్యాక్స్ ఇగ్నోర్ చేయొచ్చు, కానీ టొరంటో వాటిలో అయితే డిపెండ్స్. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ట్రైన్, బస్సు వాళ్ళు కంఫర్ట్గా ఉంటే వాళ్ళు వాటితో అడ్జస్ట్ అవ్వచ్చు. లేదంటే ఇంకా వర్స్ట్ కేసులో అయితే కార్ తీసుకోవచ్చు. అది కూడా లెస్ కాస్ట్లోని, ఏ 7,000లోని, 8,000లోని, 5,000లోని, ఒక 2010 మోడల్ అయినా సరే, 2012 మోడల్ అయినా సరే ఒక మెల్లగా వాడుకుంటే అది బాగా సస్టైన్ అవుతుంది. సో ఇక్కడ నాకు కనబడిన ఇష్యూ ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసరికి కొత్త కార్లు తీసుకుంటున్నారు అనమాట. స్టూడెంట్ స్టేటస్లో ఉన్నప్పుడే, లేదంటే ఈ వర్క్ పర్మిట్ స్టేటస్లో వచ్చినట్టు. అంటే వీళ్ళు ఏమేంటంటే ఇలా కార్లు తీసుకొని ఊబర్లు చేసేసుకుందాం, ఇంకా ఎలాగే ఇంకా అప్పులన్నీ ఇలా తీర్చేద్దాం. ఫుల్ టైం ఊబర్ చేస్తూ ఉంటే కార్ డబ్బులు చాలా వస్తాయి ఊబర్ చేస్తూ ఉంటే. ఊబర్ ఇంకా ఈ లిఫ్ట్ ఇంకా ఉంటాయండి, రైడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తుంటే మనీ వస్తుంది. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 2 మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్తాను.
సో కొత్త కార్ అంటే ఆబ్వియస్లీ పెద్ద డిసడ్వాంటేజ్ చెప్పవలసిన లేదు. అది కొత్త కార్ అంటే మనం అంతా ఎక్కువ హెవీ అమౌంట్ పెట్టాలి, ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఏజ్ యాజ్ వెల్. ఇప్పుడు మన ఏజ్ ఇక్కడ తక్కువ 25 కంటే తక్కువ ఉంటే మనకు వచ్చేసరికి ఇన్సూరెన్స్ పేలిపోదన్నమాట, ఎక్కువ ఉంటుంది. సో 25 తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా ఉంటే అలా, అది తీసుకోవాలనిపిస్తే. సో ఇంకా కార్ టికెట్స్ ఉంటాయి, ఇంకా కార్కి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి. ఎలా అంటే టైర్లు మార్చుకోవాలి, ఈ క్లీనింగ్లు చేసుకోవాలి, దానికంటూ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, ఇంకా పార్కింగ్ ఫీజులు ఉంటాయి. ఎక్కడైనా సరే కార్ అనేది ఒక చిన్న భారంగానే చూస్తాను నేనైతే. సో అలామాట. సో ఇందులో డిసడ్వాంటేజ్ ఏం చెప్తున్నానంటే నేను వచ్చేసరికి 2 మెయిన్ రీజన్స్ అన్నాను కదా. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మన కార్కి మనీ పెడుతూ ఉండాలి, ఎక్కడైనా సరే మనీ పెడుతూనే ఉండాలన్నమాట. మనకు రిటర్న్ రావు. రిటర్న్ ఎలా వస్తుంది అంటే ఈ ఊబర్ ఈట్లోనే వస్తుంది. అది కూడా వచ్చిన డబ్బులు కూడా రిటర్న్ పెడుతూ ఉండాలన్నమాట. సో మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం కార్ మీద, బట్ ఆ టైం నుంచి వచ్చే డబ్బులు కూడా మళ్ళీ కార్ మీద పెడతాం అన్నమాట రిటర్న్. సో ఇలా చాలా జరిగాయి. సో రెండో మెయిన్ రీజన్ వచ్చేసరికి స్టూడెంట్స్ కానీ ఇంకా ఈ వర్క్ పర్మిట్ హోల్డర్స్ కానీ మర్చిపోతున్నారు అన్నమాట. ఇంకా వచ్చిన ఏం మర్చిపోతున్నారు. వన్స్ ఈ ఊబర్ చేస్తూ ఇదే ఇంకా ఒక ఉద్యమంలా చేస్తూ ఇంకా అప్లికేషన్స్ ఇవన్నీ ఇంకా ఇగ్నోర్ చేస్తూ ఇవన్నీ చాలా చూస్తున్నమాట, చాలా జరుగుతున్నాయి ఇక్కడలాగా. సో అంటే ఇక్కడంటే మానిటర్లోనే కాదు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా చాలా జరిగేలాగా. సో ఆ పేర్లు అలా చెప్పలేను కదా బయటికి, సో అలా చెప్తున్నాను అనమాట. సో అలాగా చాలా ఇలా మెయిన్ మనం వచ్చిన గోల్ అన్ని పక్కన పెట్టేసి ఈ పిఆర్ వీటి గురించి అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఊబర్ చేస్తూ మనీ వస్తుంది కదా, ఇది తీర్చేద్దాం అది తీర్చేద్దాం అంటే ఇంకా మనకు కావాల్సిన జాబ్ అనేది, హై పేయింగ్ జాబ్ అనేది ఇంకా రాదన్నమాట. సో చాలా టఫ్ అయిపోద్ది. రాదు అంటే ఇన్ ద కేస్ చాలా టఫ్ అయిపోద్ది. చాలా టఫ్ అంటే ఇంకా టఫ్ అనమాట. ఇంకా ఇక్కడ ఆల్రెడీ మార్కెటే అంతంత మాత్రమే, చాలా లిమిటెడ్గా ఉంటుంది. యూఎస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూఎస్ ఎందుకు పోల్సిన అంటే పక్కన ఉంటుంది కాబట్టి. యూఎస్ తర్వాత అందరూ కెనడా వైపు చూస్తారు. సో యూఎస్ మార్కెట్ అనేది కొంచెం హై రేంజ్లో ఉంటుంది. కెనడా అనేది లిమిటెడ్ రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ జాబ్స్ అన్ని లిమిటెడ్లో ఉంటాయి అన్నమాట. సో అందులోని ఈ కాంపిటీషన్లోని గెలాలంటే మన దగ్గర మంచి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, అవుట్ స్టాండింగ్ రెజ్యూమే ఉండాలి, స్కిల్స్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఇంకా సర్టిఫికేషన్స్ ఉండాలి, ఇంకా రెఫరెన్సెస్ ఉండాలి, చాలా ఉన్నాయి, లక్ కూడా ఉండాలి. సో ఇన్ని ఉండాలంటే మనం ఈ ఊబర్లు ఈ కార్ల మీద పెడితే పని అవ్వదన్నమాట. నా పాయింట్ అది. సో అదన్నమాట. సో ఇంకోటి వచ్చేసరికి మీకు ఇంకో డౌట్ వస్తుంది, భయ్య మీకు కెనడాలో ఎడ్యుకేషన్ అయిపోయాక మీకు వచ్చేసరికి కన్సల్టెన్సీ చేసేవచ్చు కదా, ఏదో కన్సల్టెన్సీ పట్టుకుంటే అయిపోదు కదా అని అంటే, కన్సల్టెన్సీతో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి ఫర్ ఇన్స్టెన్స్ నేను కన్సల్టెన్సీకి వెళ్ళాను అనుకోండి, నా అప్లికేషన్ వేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చేసరికి నా మాస్టర్స్ అనేది రిమూవ్ చేస్తారన్నమాట. నా బ్యాచెస్ మీద నుంచి అప్లై చేస్తారు. సో మాస్టర్స్ రిమూవ్ చేసి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఏదైనా ఎక్స్పీరియన్స్ పెడతారన్నమాట, 2 years అలా ట్రై చేస్తారన్నమాట. సో అలా ఏంటంటే మనకున్న ఈ మాస్టర్స్ ఉండే క్రెడిట్స్ పోతాయి అన్నమాట. అంటే క్రెడిట్స్ అంటే మాస్టర్స్ రేంజ్లో వచ్చిన శాలరీస్ ఇంకా గుర్తింపు అనేది రాదు అక్కడ. దాంతోపాటు అది ఇట్స్ స్టిల్ ఇండియన్ డిగ్రీ. అంటే ఇక్కడ కెనేడియన్ డిగ్రీ హై వాల్యూ చూస్తారు. ఇక్కడ ఓపెన్గా మాట్లాడాలంటే కెనేడియన్ డిగ్రీ ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇండియన్ డిగ్రీ కంటే ఇక్కడ. సో మనకు వచ్చేసరికి ఆపర్చునిటీస్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి అన్నమాట వన్స్ మన మాస్టర్స్ తీసేసి ఇది పెడితే. సో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం జాబ్స్ వచ్చేసరికి ఒకవేళ అలా చేస్తే, అలా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మనకు వచ్చేసరికి కాంట్రాక్ట్స్ వస్తాయి అన్నమాట. కాంట్రాక్ట్స్ ఎలా అంటే సర్టెన్ టైం వరకు ఒక 18 months లేదంటే 2 years ఉంటుంది, లేదంటే 1 year కాంట్రాక్ట్ ఉంటుంది అలా అన్నమాట. పర్మనెంట్ అనేది ఇట్ డిపెండ్స్. ఒకవేళ అప్లికెంట్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందంటే మేబీ పర్మనెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ మాట, లక్ మీద కూడా బేస్ అయి ఉంటుంది ఇది. సో ఇన్ని చేసాక కూడా వాళ్ళకి వచ్చేసరికి పర్సంటేజ్ అనేది చదివించుకోవాలి మనం. సో ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. సో లెట్స్ సే ఒక 30% ఉంటుంది, కొన్ని అయితే 35 ఉంటుంది. నాకు తెలిసిన భయ్య నుంచి అతని నుంచి 35% అడిగాడంట. ఒక 1 year కాంట్రాక్ట్ 2 years, కానీ 1 year 35% శాలరీ అన్నమాట. సో 35% అంటే చాలా ఎక్కువ. సో అలా అన్నమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకవేళ కన్సల్టెన్సీ చూసుకుందాం అంటే. ప్లస్ కన్సల్టెన్సీలో మనకి అంత ఆప్షన్స్ ఉండవు ఇక్కడ, మరీ ఎక్కువ కన్సల్టెన్సీస్ ఉండవు, మళ్ళీ మనకి అందులో కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అది అంటే ఎందుకు చెప్తున్నా అంటే కన్సల్టెన్సీ అంటే మనకి ఎడుకొచ్చుకు వస్తుంది యూఎస్లో అంటే ఎక్కువ మార్కెట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ మార్కెట్ కూడా బాగుంటుంది, రిక్రూటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఆబ్వియస్లీ కన్సల్టెన్సీస్ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఆ లిమిటెడ్లోనే మనకు కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ ఆప్షన్స్లోనే వాళ్ళకి పర్సెంటేజ్ కూడా చదివించుకోవాలి. సో చాలా టఫ్ అవుతుంది అన్నమాట కన్సల్టెన్సీ. అందుకే సరే మనం కెనడా ఎందుకు వస్తాం చదువుకోవడానికి, మంచిగా యూనివర్సిటీకి కాలేజ్ గురించి వస్తాం కదా, ఎడ్యుకేషన్ కోసం వస్తాం కదా. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. ఇంత డబ్బులు మనం ఎడ్యుకేషన్ మీద పెడతాం. సో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి నేను కాలేజెస్ గురించి మాట్లాడతాను. యూనివర్సిటీస్ ఆర్ గుడ్, పబ్లిక్ యూనివర్సిటీస్ ఆర్ గుడ్. అది కూడా కొంచెం ర్యాంకింగ్ చూసుకొని వెళ్ళండి. కానీ నన్ను అడిగితే కాలేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు
కాలేజ్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే మీకు తెలుసు, ఈ లాస్ట్ 2 yearsలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది కెనడాలో చాలా తక్కువ అయిపోయారు, లిమిటెడ్ అయిపోయారు. సో తక్కువ అయిపోవడం వల్ల చాలా కాలేజెస్ వచ్చేసరికి వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేవి క్లోజ్ చేస్తాయి అన్నమాట. లెట్స్ సే నేను ఎంబార్డర్ సిస్టమ్స్ చేస్తున్నాను ఒక చిన్న కాలేజ్లోనే. సో స్టూడెంట్స్ తక్కువ రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. కొన్ని కేసెస్లో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం వల్ల స్టూడెంట్ వేరే ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేదంటే వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. చాలా కేసెస్లో అయితే ఆ స్టూడెంట్ ప్రాబ్లం ఉండదు, కానీ ఆ స్టూడెంట్కి వచ్చేసరికి ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది చదువుతున్నాడు కాబట్టి వాడికి వచ్చేసరికి వాడి ఫ్యాకల్టీ అనేది వాడికి అలౌట్ చేస్తారు. కానీ ఇందులో డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. వాటి మీద ఎక్కువ మార్కెట్ ఉండదు కాబట్టి వాడికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కాలేజ్ నుంచి. లెట్స్ కొన్ని ప్రొఫెసర్స్ వాళ్ళకి మేబీ ఇఫ్ ఛాన్స్ రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఫ్యాకల్టీ ఉండదు ఎక్కువ ప్రోగ్రామ్ తీసేస్తే. సో అలా మాట. సో వాడికి వచ్చేసరికి వాళ్ళ ఎక్స్పోజర్ అనేది తగ్గిపోద్ది ఒకవేళ ప్రోగ్రామ్ తీసేస్తే అలాగా. సో కాసేపు కానీ మనం పొజిషన్స్ ఏం చేస్తాం, అక్కడ ఎక్కువ మంది వాళ్ళు చేస్తున్నారు. సో మనకు వచ్చేసరికి ఇక్కడ కొంచెం వ్యూ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ కొంచెం బాగుంది, ఎవరు లేరు చుట్టుపక్కల. సో ఇక్కడైతే మనం పీస్ఫుల్గా మాట్లాడుకోవచ్చు. సో కాలేజ్ వరకు వచ్చాం కాబట్టి ఒక కాలేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం మెజారిటీ ఇండియన్స్ ఉన్నారు అక్కడ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో మనకు ఆ కాలేజ్ పేరుకి లసాలే కాలేజ్. లసాలే అంటే మాంట్రియల్లో మంచి ఫేమస్ మాట కాలేజ్ అవ్వాలంటే ఏదైనా కాలేజ్ అంటే లసాలే అని చెప్తారు యూనివర్సిటీ తర్వాత. సో ఆ కాలేజ్లో ఏంటైందంటే, కాలేజ్ వచ్చేసరికి నేను వచ్చే టైంకి January 2024కి వాళ్ళు వచ్చేసరికి ఒక కొత్త రూల్ పెట్టారన్నమాట. కొత్త రూల్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అయ్యేలోపు మనం వచ్చేసరికి ఫ్రెండ్స్ వచ్చేసరికి B2 లెవెల్ పెట్టాలి, అదే B2 లెవెల్ క్లియర్ చేయాలన్నమాట. అంటే ఆ లాంగ్వేజ్లో వచ్చేసరికి మనం B2 లెవెల్ క్రాస్ చేయాలన్నమాట. IELTSలో 6.5 ఎలా క్రాస్ చేయాలో ఈ ఫ్రెండ్స్లో కూడా B2 లెవెల్ క్రాస్ చేయాలన్నమాట. ఆ B2 లెవెల్ క్రాస్ చేసి సర్టిఫికేట్ అనేది వాళ్ళ అడ్మిషన్కి ఇవ్వాలన్నమాట. అడ్మిషన్ ఇస్తే వాళ్ళ కాలేజ్కి ఇవ్వాలి. సో అప్పుడైతే వాళ్ళు వచ్చరికి మనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. అలాగే అప్పుడైతే గ్రాడ్యుయేట్ అవుతాం, లేదంటే గ్రాడ్యుయేట్ అవ్వం. సో దీంతో ఇదేంటంటే ఫ్రెంచ్ అది కష్టమా అంటే నన్ను అడిగితే చాలా కష్టం, ఎందుకంటే అంత ఈజీ కాదు ఫ్రెంచ్ నేర్చుకోవడం అంటే. ఇక్కడ వాచిపోద్ది. అందులో B2 లెవెల్ అంటే మాట్లాడాలి, రాయాలి, ఇంకా అర్థం చేసుకోవాలి, ఇంకా అది చాలా కష్టం అన్నమాట ఫ్రెంచ్లో అలా చేయాలంటే. ఆ లెవెల్కి B2 అంటే చాలా కష్టం నా దృష్టిలోని. సో ఇది ఏంటంటే ఇక్కడ తప్ప ఎక్కడ జరిగిందంటే, చాలామంది వచ్చిన వాళ్ళకి తెలియదు అన్నమాట. అప్పుడు ఎవ్వరికి తెలియదు ఈ విషయం. వచ్చాక ఒక 1 సెమిస్టర్ అయ్యాక అందరూ రియలైజ్ అయ్యారన్నమాట ఈ రూల్ ఉంది అని, జస్ట్ ఇప్పుడే పెట్టారని. సో ఇందులో మోసపోయారా అంటే మరి ఏజెంట్స్ అలా చేసి పంపించారన్నమాట వీళ్ళని. సో వీళ్ళు వచ్చరికి ఆ రూల్ తెలియకుండా వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చరికి ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు. సో సఫరింగ్ ఎలా అవుతున్నారు అంటే, ఒక మంచి ఫ్రెండ్ నాకు పబ్లో పనిచేసే అబ్బాయి, చాలా మంచి ఫ్రెండ్ వాడు నాకు. సో వాడు ఏం చేశాడంటే ఈ ఫ్రెంచ్ది క్లియర్ చేయలేక వాడి కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి ఆంటారియోలోని ఫ్యాషన్ అవర్ కాలేజ్లోని ఏదో కోర్స్ తీసాడు. ఆ కోర్స్ తీయడానికి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ అడ్మిషన్ క్లోజ్ చేసి ఇక్కడ ఫీజు వేస్ట్, ఈ 1 year టైం వేస్ట్, మొత్తం వర్క్ చేసిందంతా వేస్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 0 నుంచి స్టార్ట్ చేయడం అంటే ఏంటి, మళ్ళీ కొత్తగా ఫీజు కట్టుకోవాలి, మళ్ళీ దానికి వర్క్ ఫీజ్ స్టడీ ఫీజ్ అప్లై చేసుకోవాలి. చెప్పమని కెనడాలో మళ్ళీ కొత్త రూల్ ఇదేంటంటే, కాలేజ్ మారామనుకో, కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్ మారామనుకోండి, ఇన్స్టిట్యూట్ మారితే వెంటనే గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేసి మనకి కొత్త స్టడీ పర్మిట్ అనేది మనం అప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే చాలామంది కాలేజ్కి వస్తున్నారు, కాలేజ్ అడ్మిషన్ పెడుతున్నారు. సో కాలేజ్కి అయితే వెళ్ళట్లేదు. తక్కువ గ్రేడ్ ఈక్వల్స్ టు లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అని వీళ్ళు కన్సిడర్ చేసి, సో వాళ్ళకైతే ఇంకా పర్మిట్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారన్నమాట. సో ఇది తప్పించడానికి ప్రతి స్టూడెంట్ ఏ కాలేజ్కి వెళ్తున్నాడు, వాడి సెమిస్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అని చూడడానికి ఇది పెట్టారన్నమాట. ఈ ఒక రూల్ పెట్టారు. సో ఈ రూల్ ప్రకారం అంటే మనం వచ్చేసరికి కాలేజ్ మారితే ఖచ్చితంగా మనం అనేది మళ్ళీ కొత్తగా స్టడీ వేసుకోవాలన్నమాట. రాకపోతే చాలా రిస్క్ అయింది. సో ఇది అంటే చాలా పెద్ద రిస్క్ అన్నమాట అబ్బాయి చేసింది. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఎలా ఉంటుందో మీకు తెలుసు. మళ్ళీ ఇక్కడ అంటే 1 year ఇక్కడ చదివి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయాలంటే చాలా రిస్క్. సో అలా మాట చాలామంది ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇంకా వాళ్ళు గివప్ ఇవ్వలేక ఇంకా నేర్చుకుంటున్నారు అన్నమాట. నేర్చుకొని ఇంకా చెయ్యాలి అంటే స్టడీ చేయాలి, నేర్చుకోవాలి, ఫ్రెండ్స్ నేర్చుకోవాలి, ప్లస్ ఫ్రెండ్స్ క్లాస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, పార్ట్ టైం చేయాలి, మనీ ఎర్నింగ్ మనీ మొత్తం బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం అది. ఎందుకంటే అది రిస్క్ మాట. రేపు పొద్దున్న ఒక 2 years అయిపోయి అదే 1.5 year అయ్యి గ్రాడ్యుయేషన్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ క్లియర్ అవ్వకపోతే ఇంకా అయిపోయింది, ఇంకా నాశనం మాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే నీట్గా. సో అది మాట. సో అది ఎన్ని దారుణాలు ఉన్నాయి.
కొంచెం చూసుకోండి, ఏ కాలేజ్ పెడుతున్నారో, ఏ యూనివర్సిటీకి వస్తున్నారో, దాని రూల్స్ ఏంటి, దాని సీజన్ ఏంటి మొత్తం చూడండి కాలేజ్లోనే. సో అది మాట నేను చెప్తుంది. ఇక్కడ ఉండే సిచ్యువేషను ఒక అబ్బాయికి ఇలా జరిగిందని, ఒక అబ్బాయికి కాదు, కాలేజ్ అంతా ఇలా జరిగిందంటే మామూలు విషయం కాదు అది. సో చూడండి. సో ఈ సిచ్యువేషన్లోనే నేను ఇంకో కేసు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. ఇది నా ఫ్రెండ్, ఏంటంటే నాకు మంచి ఫ్రెండ్ అనమాట. బ్రో స్టార్టింగ్లో పరిచయం అయ్యాడు మామూలుగా, ఈ మా బిల్డింగ్లోనే ఉంటాడు. సో ఆ బ్రో కూడా లాసాలలో చదువుతున్నాడు అనమాట. సో ఆ బ్రో ఏం చేస్తాడంటే ఒక రెస్టారెంట్లో పనిచేస్తాడనమాట యాజ్ ఏ కుక్గా, బిర్యానీ కుక్గా. సో చేస్తున్న ఇండియన్ రెస్టారెంట్ బిర్యానీ మేము చేస్తున్నాం అనమాట. సో అలా చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే రెస్టారెంట్ వాళ్ళు వాడికి ఏం ఆఫర్ ఇచ్చారంటే, ఇలా చూడు బాబు, మీకు ఇలాగా మంత్లీ 1600 ఎంతో కొంత, 2000 ఎంతో కొంత ఇచ్చేస్తాము, ఇలాగా 2000 ఎంతో కొంత ఇచ్చేస్తాము, మీరు వచ్చేసరికి మీ అవైలబిలిటీ ఉన్నంత ప్రతిసారి ఇక్కడ వర్క్ చేయాలి అని అన్నాడనమాట. సో ఈ బ్రో ఏం చేశాడంటే ఒప్పేసుకున్నాడు అనమాట. ఒప్పేసుకుంటే ఏం చేశారంటే వాళ్ళు వాడిని నీట్గా వాడికి ఒక చిన్న రూమ్లో ఇచ్చేసి వాడిని అలా సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసి పని చేస్తాను అనమాట. సో ఇదేంటంటే అన్లిమిటెడ్ అనమాట, చెప్పకూడదు బయటికి. అంటే ఇదేంటంటే ఇల్లీగల్ కింద కన్సిడర్ అయ్యేది ఇది. అప్పుడు ఇప్పుడు ఎట్టపోయాడు నాకే తెలియదు, వెళ్ళిపోయాడు నాకు తెలియదు. సో చాలా ఇల్లీగల్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సో మోర్ దెన్ 40 hours అది ఎలా అంటే నరకం. కిచెన్లో వర్క్ చేయాలంటే, అది కూడా ఈ ఇండియన్ రెస్టారెంట్ కిచెన్ అంటే మామూలుగా ఉండదు. అంతసేపు అంత వర్క్ చేయాలంటే చాలా కష్టం అది. సో అలా అది చేస్తూ కాలేజ్ ఆ బ్రో మేనేజ్ చేయలేకపోతున్నమాట. వర్క్ చేస్తూ 40 hours వర్క్ చేస్తూ కాలేజీకి వెళ్తూ చదవాలి అంటే చాలా కష్టం అది. సో వాళ్ళు ఏం చేశారంటే తర్వాత, మీరు ఇది కళ్ళ కూడా వచ్చారు, ఏం చేశారు తెలుసా, ఆ అబ్బాయిని ఎలా కన్విన్స్ చేశారంటే, ఇలా చూడు బాబు, మీకు ఈ కాలేజ్ కాదు, మాకు అఫిలియేటెడ్ కాలేజ్ ఉంది, ఇంకొక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో పెట్టేద్దాం మేము, ఫీజు అన్నీ టెన్షన్ పడకు, ఫీజు అన్నీ నేను చూసుకుంటాం, ఫీజులు కొంచెం డిస్కౌంట్ రేట్లో ఉంటాయి, తక్కువ రేట్లో ఉంటాయి అని చెప్పి ఆ బ్రోని ఆ కాలేజ్ మానిపించేసి వీళ్ళకి నచ్చిన కాలేజ్లోని వీళ్ళకి పలుకుబడి ఉన్న కాలేజ్లో వేస్తారన్నమాట. అంటే ఉంటుంది కదండి అన్నీ ఇంటర్నల్ కనెక్షన్స్, ఇక్కడ చాలా ఉంటాయి ఇలాంటి లూప్ హోల్స్ మాట. వేస్తారు, స్కాలర్షిప్ ఇవన్నీ పెట్టేసి అన్నీ వేసి ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏం లేదు, ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి లేదు, ఏం లేదు, అలా పనిచేస్తూ ఉండాలన్నమాట. అలా పనిచేస్తూ ఉండాలి. సరే శాలరీ ఏమైనా గట్టిగా ఇస్తున్నారంటే, క్యాష్ అయినా గట్టిగా ఇస్తున్నారా అంటే అబ్బాయి లేదు, అంత లేదు, $1,600 ఇస్తున్నారంట. 1,600 అంటే చాలా తక్కువ. అంత ఎక్కువ చేస్తూ మళ్ళీ ఎక్కువ అడిగితే ఏం చెప్తున్నాడంటే, రూమ్ మేమే ఇస్తున్నాం, నీకు ఫుడ్ కూడా మేమే పెడుతున్నాం, ఎందుకంటే వర్క్ చేస్తున్న ఫుడ్ తింటున్నావు కాబట్టి, సో ఇవన్నీ క్యాన్సిల్ చేసి నీకు ఎంత మనీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చేస్తున్నాడు అనమాట. సో ఆ బ్రో ఏంటంటే లాక్ అయిపోయాడు, ఇంకా ఇలా లాక్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర పని మానలేడు అలాగని చెప్పి బయటికి ఆ కాలేజ్కి వెళ్ళలేడు. సో ఆబ్వియస్లీ వాళ్ళు లాక్ అయిపోయాడు అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇంకా వాడితో వర్క్ చేస్తూనే ఉండాలన్నమాట. సో వెళ్ళి ఇదంతా కాదు పోలీసులు చెప్పేద్దామా అంటే అది అవ్వదమ్మా, అది అసలు అవ్వదు. అదేంటంటే ఎందుకంటే ఆల్రెడీ బ్రో అక్కడ క్రైమ్ కమిట్ చేసినట్టే, క్యాష్తో వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర సీసీ కెమెరా ఫోటోస్ ఉంటాయి. వెళ్తే ఈ బ్రోకే లాస్. సో ఏంటంటే లాక్ మాట ఇవన్నీ. సో ఇందులో ఐరానీ ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కేసులోని అందరూ తెలుగు వాళ్ళే, రెస్టారెంట్ వాళ్ళే తెలుగు వాళ్ళే, బ్రో తెలుగు వాడే, చేయించిన వాళ్ళు తెలుగు వాళ్ళే, సపోర్ట్ చేసేవాడే తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే, చెప్పినాడు కూడా ఈ విషయం చెప్పిన వాళ్ళు కూడా తెలుగు వాడే. సో ఇవన్నీ అంటే మాంట్రియల్లో వచ్చేసరికి తెలుగు అంత పాపులేషన్ ఉంటుంది. మాంట్రియల్లోనే నేను జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకొని కెనడాలో ఇంకేనే జరుగుతాయి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్. సో టఫ్ మాట చెప్తున్నాను కదా, మనం చాలా 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 ఆలోచించుకొని తీసుకోవాలి ఏ రీజన్ అయినా, ఏ ఒక్క డెసిషన్ అయినా సరే. సో ఇంకా బ్రో గురించి మాట్లాడంటే ఇంకా బ్రో చాలా టఫ్ మాట. ఇంకా ఎలా అంటే కాలేజ్ సరైన డిగ్రీ లేదు, సరైన స్కిల్స్ లేవు, సరైన ఏం లేదంటే ఇంకేం వస్తుంది జాబ్, ఇంకేం జాబ్ చేస్తారు, ఇక్కడ ఏం జాబ్ చేయాలి, ఇంకా ఏ జాబ్ వస్తుంది అంటే. నేను ఇలా డిస్కరేజ్గా మాట్లాడలేదు కదా, ఒకసారి నన్ను అర్థం చేసుకుని ట్రై చేయండి. కెనడా సిచ్యువేషన్ అంత బాగాలేదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వీ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ అంటే మనకు మంచి ఒక జాబ్ ఉండాలి. మంచి జాబ్ రావాలంటే మంచి స్కిల్ సెట్ ఉండాలి, ఒక మంచి మంచి కనెక్షన్స్ ఉండాలి, మంచి ఒక నెట్వర్క్, ఒక మంచి స్కిల్ సెట్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉట్టిగా ఏదో పని చేసుకొని అప్పులు తీర్చేద్దాం అంటే అలా పని చేసుకుంటూ ఉండిపోతామాట. ఆ పని చేసుకుంటూ ఉండిపోయి ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. ఎందుకంటే పిఆర్ ఆబ్వియస్లీ రాదు, ఇప్పుడే పిఆర్ చాలా కాంప్లికేట్ అయిపోయింది. సో మీలో కొందరు అనుకోవచ్చు ఇలాగ ర్యాష్గా చెప్తున్నాను అది ఇదేనని. సో ఇది రియాలిటీ మాట కెనడాలో. సో అది మాట, ఇది జరుగుతుంది. అండ్ ఇంకో విషయం చెప్తాను అనుకుంటాను, ఎక్కువ వరకు వచ్చాను కదా అని చెప్పి ఇంకో విషయం మాట్లాడదాం అనుకుంటాను మీతోటి. ఇదేంటంటే కోర్స్ ఎక్స్చేంజ్ ఏంటంటే, ఇండియాలో నేను అలా మెకానికల్ చేశాను, ఫారెన్లో లాగా సిఎస్సి చేసి ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది కదా అనుకుంటే చాలామంది అంతే స్టీరియో టైప్ ఇది, అందరూ అలాగ అనుకుంటారు. సో
నన్ను అడిగితే ఇది వర్స్ట్ డెసిషన్. ఒకవేళ మీకు అంటే యూ కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ అంటర్ యూ హ్యావ్ ఎ గుడ్ స్కిల్ సెట్ ఇన్ ద సిఎస్. మీకు సిఎస్ అంతా వచ్చి మొత్తం ఇంకా చదవకూడేస్తున్నానంటే అప్పుడు సిఎస్కి వెళ్ళండి, లేదంటే ప్లీజ్ అలా వెళ్ళకండి. ఎందుకంటే అది చాలా టఫ్. ఇక్కడ ఏంటంటే అక్కడి వరకు వద్దు. నా పొజిషన్ చెప్తాను మీకు. ఇండియాలోనే మెకానికల్ చేశాను, డిప్లొమా సాంకేతికలో చేశాక బీటెక్ కమిటీలో చేశాను. అంటే 3 years లేటర్ ఎంట్రీ. మనం ఇక్కడ వచ్చేసరికి నేను పోర్టుగల్లో ఇండస్ట్రియల్ తీసుకున్నాను. ఇండస్ట్రియల్ అంటే రిలయబిలిటీ కొంచెం అంటే సబ్జెక్ట్లో చూస్తే మనకైతే కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి మొత్తం సబ్జెక్ట్స్ అని ఎక్స్ప్లోర్ చేసి చదివితే అర్థమైంది చాలా టఫ్. ఇండస్ట్రియల్ మెకానికల్ ఒకటి కాదు, చాలా డిఫరెంట్. ఒకటి వచ్చేసరికి ప్రాసెస్ ఆపరేషన్, ఇంకోటి వచ్చేసరికి ప్రాజెక్ట్ ఆపరేషన్స్. చాలా చాలా డిఫరెన్స్ మాట ఈ రెండింటికి. సో అది కూడా మనకు తెలియని సబ్జెక్ట్ కూడా మాస్టర్స్ లెవెల్స్లో మనం చదవాలంటే అదంత ఈజీ కాదు. వాచిపోదు మాట, కింద మీద పడిపోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి పాస్ అవ్వాలంటే కింద మీద పడిపోవాల్సిందే, తప్పదు. సో అలా అవుద్ది. సో నా పరిస్థితి ఏంటంటే నేను చేస్తున్నాను, మరి తప్పదు కదా. మరి నేను తీసుకున్న కోర్స్ అదే ఇండస్ట్రియల్ నాట్ బ్యాడ్, బెస్ట్ కోర్స్. అది మంచి డిమాండ్ ఉంది ఇక్కడ. దాంతోపాటు నా బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది మెకానికల్లో. ఇంకా నాకు ఇంటర్న్షిప్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో ఐ కెన్ సస్టైన్ ఇన్ ద మార్కెట్ నాకు తెలిసినంత వరకు. సో నాకైతే బాగానే ఉంది. సో ఇలా చెప్తున్నాను అనమాట. నేను మెకానికల్ ఇండస్ట్రియల్కి ఇంత చెప్తున్నానంటే మెకానికల్ సిఎస్ కంటే ఇంకా మీరు ఆలోచించుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పడం, ఒకరిని గైడ్ చేయడం, ఒకరి మీద అలా టైం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రేరు, చాలా టఫ్. అది ఎవరు మనకి వచ్చేసరికి ఇక్కడ స్పూన్ ఫీడ్ అయితే ఎవరు చేయరు. సో మనమే ఓన్గా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేయాలి, చదువుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి అవ్వాలి కాదు, ఇవన్నీ చేయాలి. సో అవన్నీ చేయాలి అని అంటే చాలా టఫ్ అవుతుంది మనకు లైఫ్ ఇక్కడ. సో అందుకే నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు వచ్చిన కోర్స్లోని, మీకు ఉన్న ఎక్స్పీరియన్స్లోని, మీకు వచ్చిన సబ్జెక్ట్లోనే మంచి సబ్జెక్ట్ తీసుకోండి మాస్టర్స్ ఇక్కడ. అప్పుడు మీకు బాగా సస్టైన్ అవుతారు. అండ్ తీసుకునే ముందు ఒక్కసారి ప్లీజ్ కోర్స్ కంటెంట్ చూడండి, బాగా చదవండి. కోర్స్ కంటెంట్ ఏంటేంటి ఉంటాయి, వాళ్ళు మనకి ఏటేటి ఆఫర్ చేస్తున్నారు, కోఆప్ ఉందా లేదా, అసలు ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ప్రొఫెసర్స్ వరకు కూడా వెళ్ళిపోండి, పర్లేదు, ఏం పర్లేదు. మనం ఎందుకంటే ఒక లైఫ్ పెట్టే ముందు ఒక 1 month అయినా సరే రీసెర్చ్ చేసినా, 1 month రీసెర్చ్కి ఎంత టైం పెట్టినా సరే తప్పు లేదని అడిగితే. సో ప్లీజ్ ఇన్వెస్ట్ చేయండి, టైం ఇన్వెస్ట్ చేయండి, రీసెర్చ్ చేయండి కాలేజ్ గురించి, మీ ప్రోగ్రామ్ గురించి. సో అయినో ఇప్పటివరకు వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. ఎందుకంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీకు అర్థం అవ్వాలి మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. అంటే మీ లైఫ్ ఇక్కడ పెడతారంటే మీకంటూ ఒక కెనడాలో ఐడియా ఉండాలి, ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది, ఎలా ఎక్స్ప్లోటేషన్ జరుగుతున్నాయి, మనం ఎలా ఆలోచించాలి, ఎన్ని మెజర్స్ తీసుకోవాలి, ఏదైనా స్టెప్ తీసుకునే ముందు. ఐ మీన్ మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు అంత ఐడియా ఉండాలి కాబట్టి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ప్రతి సిచ్యువేషన్లోనే. సో ప్లీజ్ కొంచెం ఆలోచించండి ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు. సో ఇప్పుడు నా కంక్లూజన్, నా రిజల్ట్, ఐ మీన్ నా ఒపీనియన్ చెప్తున్నాను. కెనడాకి 40 లక్షలు పెట్టి రావాలా వద్దా అని. సో నా దృష్టిలో 40 లక్షలు అంటే మీ దగ్గర అట్లీస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. మీరు ఏ బ్యాచెస్ చదివితే దాని మీద జాబ్ చేయడానికి ట్రై చేయండి. అదే జాబ్ ట్రై చేసిన తర్వాత జాబ్ ఒక 1 to 2 years పెట్టుకోండి. అట్లీస్ట్ 1 to 2 years పెట్టుకోండి ప్లీజ్. మీ బ్యాచెస్ మెకానికల్ చేస్తే మెకానికల్ ఫీల్డ్లోనే 2 years పెట్టుకోండి. 2 years పెట్టుకున్న తర్వాత ఇక్కడ మాస్టర్స్కి రండి ప్లీజ్. కాలేజ్కి వెళ్ళకండి. నా బెస్ట్ సజెషన్ మీకు వచ్చేసరికి ప్లీజ్ కాలేజెస్ చూస్ చేసుకోకండి. కనబడినంత బ్యూటిఫుల్గా ఉండే కాలేజెస్ చాలా ఎక్స్పర్ట్ అవుతున్నారు బయట. సో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. నాకు తెలుసు కాంపిటీషన్, యూనివర్సిటీకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, కాంపిటీషన్ ఉంది. కానీ ప్రూవ్ చేయండి కాంపిటీషన్ మీరు దాటగలరని. ఎందుకంటే మంచి ఎస్ఓపి నా వీడియోలో మీకు అన్నీ ఉంటాయి. నా యూట్యూబ్ ఛానల్లో ఎస్ఓపి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, మన వీసా ఎస్ఓపి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరైతే ఒకసారి చెక్ చేయండి. సో మంచి పెట్టుకొని నీట్గా యూనివర్సిటీ పెట్టుకోండి, మాస్టర్స్ చేయండి. మెకానికల్ ఎగ్జాంపుల్ మెకానికల్ 2 బ్యాచెస్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడ మెకానికల్ మాస్టర్స్ చేస్తే మీకు మెకానికల్ కానీ, లేదంటే మీకు నచ్చిన కోర్సు ఇండస్ట్రియల్ కానీ, లేదంటే సేమ్ కాకపోతే అదే ఫీల్డ్లో అయి ఉండాలి. అదే ఫీల్డ్లోనే అంటే మెకానికల్కి రిలేటెడ్ అనమాట. కొంచెం రిలేటెడ్ అయింది ఇండస్ట్రియల్, ఏరోస్పేస్, ఈ ఇండస్ట్రియల్. ఈ మూడిట్లోనే మెకానికల్కి, ఈ మూడిట్లోనే ఏదో ఒకటి మంచిగా సెలెక్ట్ చేసుకోండి మీ ఇంట్రెస్ట్ బట్టి. అంతేగాని కంప్యూటర్ సైన్స్కి వాటికి వెళ్ళకండి ప్లీజ్. సో ఇలా పెట్టుకుంటే మీకు అనేది ఇక్కడ లైఫ్ బాగుంటుంది అనమాట. ఈజీ అయిపోద్ది థింగ్స్. మీకు జాబ్ దగ్గర కూడా అంత టఫ్ ఉండదు, ప్లస్ సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా అంత టఫ్ ఉండదు, మీ మీద అంత ప్రెజర్ ఉండదు. సో మాస్టర్స్కి ఫీజు ఎక్కువ కదా బ్రో అని అంటే పర్లేదు. ఎందుకంటే కాలేజీకి 45 లక్షలు కాలేజీకి 25 లక్షలు పెట్టినప్పుడు యూనివర్సిటీకి 30 లక్షలు పెట్టడంలో తప్పలేదు నన్ను అడిగితే. సో అంటే జస్ట్ ఎగ్జాంపుల్, తక్కువ ఉంటుంది దీనికంట.
దాన్ని అడిగితే యూనివర్సిటీస్కి వెళ్ళండి, కాలేజ్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే పీజీ డబ్బులు ఇక్కడ అప్పుడే ఏం చేయడు, మనమే చేస్తాం. ఇండియన్స్ చేస్తారు ఇక్కడ పీజీడీ మీన్ ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది ఇండియన్స్ చేస్తారు. సో ప్లీజ్ చేయకండి, ఈ తప్పు మాత్రం చేయకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకవేళ మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు కెనడాలో ఉన్న వాళ్ళు ఇది వీడియో చూస్తూ ఇలా నేను తప్పుగా అంటున్నానని నేను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇది రియాలిటీ మాట, ఇది బయట జరుగుతుంది. సో వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ చదువుతున్న వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళ స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఇంకా వాళ్ళ నెట్వర్క్ పెంచుకొని ఒక మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంకా రిక్రూట్మెంట్స్కి ఈవెంట్స్కి ఇంకా నెట్వర్కింగ్ ఈవెంట్కి వెళ్ళి ఇంకా ఇండస్ట్రీకి డైరెక్ట్గా మెయిల్ చేసి సెండ్ చేయొచ్చు వాళ్ళ అప్లికేషన్స్. ఇలా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళేమి నేను అంటుంది వాళ్ళేం లాస్లోకి వెళ్ళిపోలేదు, నేను చెప్తుంది వాళ్ళేం లాస్కి వెళ్ళిపోవట్లేదు అనమాట. వాళ్ళకి కూడా లైఫ్ ఉంది ఇక్కడ. బెస్ట్ సజెషన్ నా వైపు నుంచి అయితే మాస్టర్స్ తీసుకోండి, మంచి యూనివర్సిటీస్ తీసుకోండి. మంచి యూనివర్సిటీ ఉన్నాయి ఇక్కడ. కంకోడియా ఉంది, అంటే ఈ మాంట్రియల్ అయితే కంకోడియా ఉంది, మెక్గిల్ ఉంది. కానీ చదవండి. నాకు తెలుసు టఫ్ మాస్టర్స్ అంటే తీసి కాదు, వాచిపోద్ది నాకు తెలుసు, ఎందుకంటే చేస్తున్నాను కదా వాచిపోద్ది. ఎందుకంటే నాది వచ్చేసరికి మనదంతా యావరేజ్ మాట, బిలో యావరేజ్ మార్కులు అన్నీ 70%, 75% అన్నీ. సో నా వరకు వచ్చేసరికి మాస్టర్స్ అంతా అంత ఈజీ కాదు, కానీ వర్త్ ఇట్ చేస్తే. మనకంటే ఒక మంచి డిగ్రీ ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో నేనైతే దీని మీద బాగా సజెస్ట్ చేస్తాను. నేనైతే బాగా ట్రస్ట్ చేస్తాను ఈ విషయం మీద. మనకి మంచి డిగ్రీ ఉండి మంచి స్కిల్ సెట్ ఉంటే మంచి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ప్లీజ్ కాలేజెస్ అయితే ఇగ్నోర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మంచి యూనివర్సిటీ పెట్టుకోండి. మంచి కాలేజెస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆంటారియోలో అయితే బోల్డ్ కాల్టన్ ఉంది, ఓటవా ఉంది, విన్సర్ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ఉంది. అంత కష్టమే. మిగతా చాలా ఉన్నాయి, మెక్మాస్టర్స్ ఉన్నాయి, వెస్టర్న్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. మీ డిగ్రీకి తగ్గట్టు మాస్టర్స్ చూసుకొని రండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని రండి, ఇంకా బాగుంటుంది. సూపర్, నన్ను నమ్మండి. సో ప్లీజ్ ఇది మాట నా సజెషను. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఈ కెనడాకి అసలు రావాలో వద్దా అనేది మీకంటూ ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కెనడా వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా కెనడా అనే పేరు మైండ్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో. సో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అన్నమాట, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.